దేవుడంటే నమ్మకం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉందని చెప్పుకుంటున్న మన జీవితాల్లో విశ్వాసమునకు తగినటువంటి క్రియలు మనకున్నాయా? విశ్వాసముతో పాటు ఈ లోకంలో కలిగి ఉండాల్సినటువంటి క్రియలు నీవు కలిగి ఉన్నావా? ఈరోజు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రియల మూలముగా విశ్వాసము పరిపూర్ణము కాబడుతుందని యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. అబ్రహాము జీవితంలో వాగ్దానము నెరవేర్చబడిందంటే, అబ్రహాము జీవితంలో వాగ్దానము కార్యరూపము దాచగలిగిందంటే విశ్వాసము ఒకటి మాత్రమే కాదు, ఆ విశ్వాసములో తన క్రియలు కూడా ఆ రీతిగానే అబ్రహాము కనుపరిచాడు. ఈరోజు దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరాలా? దేవుని కార్యాలు నీ జీవితంలో స్థిరపరచబడాలా? ఈరోజు నీ విశ్వాసముతో పాటు నీ క్రియలు కూడా విశ్వాసమునకు తగినవై ఉండాలి అని మాత్రం నువ్వు మర్చిపోవద్దు.